Can you come here, please? You have got a proper shade right now. You can come here. Jai Juda! Jai Juda! Jai Juda! Jaya Jaya! Jaya Jaya! Hands the deal! Hands the deal! Hands the deal! Hands the deal! Justice, justice! We want justice! Justice, justice! We want justice! Together, hands the deal! Hands the deal! Hands the deal! Justice, justice! We want justice! Judala సమస్యలు వెంటనే! జుడాల సమస్యలు వెంటనే! జుడాల సమస్యలు వెంటనే! నమస్తే. జూడాలు తలపెట్టిన సమ్మె మాత్రం కొనసాగుతుంది. ప్రభుత్వంపైతో జరిపిన చర్చలు మాత్రం విఫలం కావడంతో ఇక రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఉస్మానియా హాస్పిటల్లో కూడా నిరసన చేయడానికి మాత్రం ఇక్కడ జూడా సంబంధించిన నేతలు అలాగే జూడాలు కూడా సిద్ధమవుతున్నారు. మాట్లాడదాం. నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఎందుకు విఫలమయ్యి ఏమొచ్చిన చర్చల్లో మొట్టమొదటిగా పెట్టిన పాయింట్ రెగ్యులరైజేషన్ గ్రీన్ ఛానల్ ఏదైతే ఉందో దాని గురించి మాకు పూర్తిగా 100% ఏమి దాని గురించి మాకు హామీ రాలేదండి. ఒక 10% అట్లా హామీ వచ్చి ఇవ్వడం జరిగింది. లైక్ ఇట్లా ఒక 200 crores 300 crores డిఎంఈకి ఇవ్వడం జరుగుతుంది. మీరు డిఎంఈని అడగాలి. అప్పుడు ప్రతి నెల లేకపోతే రెండు నెలలకి మీరు డిఎంఈని అడగాలి. డిఎంఈ కూడా ఫైనాన్స్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇస్తా అని చెప్తున్నారు. సో అది పెద్దగా ఏం తేడా లేదు. మళ్ళీ అదే ఉంది. అది మళ్ళీ ఆ పైసలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఒకవేళ ఆయన ఆపితే మళ్ళీ అయిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు కూడా ఉంటుంది. జస్ట్ కొంచెం కంటెంట్ మారింది కానీ పరిస్థితి అట్లాంటిదే ఉంది. కాబట్టి మేము అడిగింది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది. మేము 100% అడిగితే వాళ్ళు 10% ఇచ్చారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో, తెలంగాణని చుట్టుముట్టిన అన్ని స్టేట్లలో అందరు రెగ్యులరైజేషన్ స్టైఫండ్లు అందరు జీవోలు పాస్ చేసి ఆ జీవోల నుంచి ఇస్తుంటే మన దాంట్లో మాత్రం ఇట్లా డిఎంఈకి ఇస్తాము, ఇట్లా సగం ఈ గ్రీన్ ఛానల్ అన్నారు. ఇదేమో గ్రీన్ ఛానల్ కాదు, ఇది సైడ్ ఛానల్. ఇది మేము అడిగింది గ్రీన్ ఛానల్. యాక్చువల్గా గ్రీన్ ఛానల్ అన్న వడ్డీ తెచ్చిందే ఈ గవర్నమెంట్. మాకు స్టార్టింగ్లో 6 months బ్యాక్ గ్రీన్ ఛానల్ ఇస్తామని హామీ ఇచ్చిందే వాళ్ళు ఇప్పుడేమో సైడ్ ఛానల్ లాగా ఇస్తున్నారు. కాబట్టి గ్రీన్ ఛానల్ది కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. హాస్టల్ల గురించి కూడా మేము ఒకటి పెట్టాం, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి. దాని గురించి కూడా పెద్దగా ఏమీ స్పందన రాలేదు. ఇంకా మిగతా డిమాండ్ వేటి గురించి కూడా మాకు పెద్దగా స్పందన రాలేదు. కాబట్టి మేము ఇంకా నిరసన కొనసాగిస్తున్నాం, ఆందోళన కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ వరకే పరిమితమైన సమ్మె ఉస్మానియా హాస్పిటల్ దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తున్నారు? మా యొక్క ప్రధాన సమస్య అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అంటే మా సమస్యే కాకుండా, ఒక డాక్టర్ల సమస్యే కాకుండా పేషెంట్ల ప్రజారోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ మేము మా యొక్క సమ్మెకు దిగడం జరిగింది. అంటే ఎన్నో ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ చర్చలు ఇవన్నీ విఫలమవుతున్నాయి. కాబట్టి మాకు ఇంకొక ఆప్షన్ లేకుండా మేము సమ్మెకు దిగడం జరుగుతుంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి మేము అంటే నిన్న మాట్లాడిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు ఏ అష్యూరెన్స్ కూడా ఇవ్వలేదు. మేము చెప్తున్నా ఏంటంటే జూడాలందరము, తెలంగాణ జూడా మొత్తము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి న్యూ బిల్డింగ్ కట్టడానికి వచ్చి శంకుస్థాపన వేస్తే తప్ప మేము మా యొక్క సమ్మె విరమించుకోమని చెప్పేసి ప్రెస్ ముఖాన మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అట్లనే ఒకసారి వచ్చి మీరు వీక్షించి అసలు ఎంత ఘోరంగా ఉందో అక్కడ పరిస్థితి తెలుసుకుంటే మీరు వితిన్ 1 dayలో కూడా రిలీజ్ చేయాలి అన్న ఆలోచన వస్తుందేమో మీకు. ఒక్కసారి కళ్ళతో చూడండి. ఎప్పుడు నైట్ టైంలో రండి, మధ్యాహ్నం రండి, ఎర్లీ మార్నింగ్ రండి, వచ్చి చూడండి ఒకసారి. ప్రజలే కాకుండా డాక్టర్ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. బెడ్ లేక వాళ్ళు పేషెంట్లు వచ్చి మమ్మల్ని కొడుతుంటే మేమేం చేయాలి? ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లేదు. దానికి వెంటనే జీవో రిలీజ్ చేయండి అంటే దానికి ఒక మూమెంట్ అంటూ లేదు. మరి రోడ్స్ బాగాలేవు కేఎంసీ వరంగల్లో అని అంటే దానికి మరి మేము నిధులు కేటాయిస్తాము, రోడ్లు స్టార్ట్ చేస్తామన్న ఆలోచన కూడా లేదు. ఈ వైఖరి ఎందుకు? మా మీద చిన్న చూపు ఎందుకు? ఇలాంటివి చేస్తూ ఉంటే మేము మా యొక్క సమ్మెను అయితే విరమించుకునే ప్రసక్తే లేదు. ఈ సమ్మెని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి ఎంతవరకైనా వెళ్తామని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సో ఎమర్జెన్సీ వార్డు సంబంధించిన సేవలు కూడా నిలిపివేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? నిన్న మాట్లాడిన ప్రధానంగా అయితే ఓజీహెచ్ బిల్డింగ్ గురించి మరి హెల్త్ మినిస్టర్ సారు
సీఎం సార్తో మాట్లాడాలి, దాని గురించి చర్చలు చేయాలి, ఓజీహెచ్ బిల్డింగ్ గురించి అన్నారు. కాకపోతే ఆ చర్చలు అన్నది ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పటికే 5 సంవత్సరాలు అయింది ఆ ఓజీహెచ్ బిల్డింగ్ క్లోజ్ అయ్యి, మరి పక్కనున్న బిల్డింగ్స్తో నడుపుతున్నారు. అవి కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. మరి పేషెంట్స్కి సరిపోవట్లేదు, డాక్టర్స్కి సరిపోను. అసలు రూమ్స్ కూర్చోడానికి కూడా, రెస్ట్ తీసుకోవడానికి 36 అవర్స్ ఒక్కొక్క డాక్టర్ పనిచేస్తారండి అక్కడ. పీజీస్ 24 అవర్స్, 36 అవర్స్. నెక్స్ట్ వాళ్ళకి మరి రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోవడానికి ప్లేస్ లేదు. మరి పేషెంట్స్కి పర్టికులర్గా ప్లేస్ లేదు. ఒక్కొక్క బెడ్లో 2-3 పడుకోవాల్సి వస్తుంది. కింద కూడా ఫ్లోర్లలో కూడా పడుకోవాల్సి వస్తుంది. మరి ఇంత దీన పరిస్థితికి వచ్చిన ఉస్మానియా హాస్పిటల్ని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది మాత్రం ముఖ్యమైన అంశము. ఇది పేషెంట్కి, మరి డాక్టర్స్కి, అందరి స్టాఫ్కి, అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ రిలేటెడ్ ఇది విషయము. మరి ఇన్ఫెక్షన్స్ కూడా క్లోజ్గా ఉంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మేము గవర్నమెంట్కి ఎంతో రిక్వెస్టింగ్గా చెప్తున్నాము. ఇది కంపల్సరీగా ఫౌండేషన్ స్టోన్ వేసి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఇదే అండి. మెయిన్ ముఖ్యంగా మేము మా విధుల్లో మేము ఉండకుండా, మరి డాక్టర్ సేవలు చేయకుండా మేము రావాల్సిన కారణం ఏంది? అసలు మేము రోడ్డు మీదకి ఎందుకు రావాలి? మాకు అన్ని సరిగ్గా ఉంటాయి, అంతా కరెక్ట్గా ఉంటే మేము ఎందుకు రోడ్డుకు వస్తాము చెప్పండి. వైద్య వృత్తికి సంబంధించి చాలా కీలకమైంది. దాని విషయంలో మాత్రం ఎందుకు ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఎందుకు ఆ అంశాలు మాత్రం ఇంకా పెండింగ్లో ఉంటున్నాయి? ఎందుకు వీటికి సంబంధించిన విషయాలు కూడా బయటికి రావట్లేదు, తగ్గట్లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు? మాకు అనిపించేది ఏంటంటే ప్రజలు హెల్త్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. గవర్నమెంట్ ఒకసారి ప్రజలు కోరుకుంటున్నారు ఈ మార్పునంటే తొందరగా తెస్తుంది. సో ప్రజలు కూడా అప్రమత్తమై మీకున్న కండిషన్ చూసుకొని దానికి రెస్పాండ్ కావాలి. మీ నాయకులను కూడా అడగాలి. మేము చేస్తే మమ్మల్ని ఏదో రకంగా మభ్యపెట్టి ఇవాళ ఇస్తాము, రేపిస్తాము, మేము కూడా ప్రజా ఆరోగ్యం మధ్యలో వచ్చేస్తుంది మాకు కూడా. అరే ఎన్ని రోజులు పాపం పేద ప్రజలు బాధపడుతున్నారనే ఇది ఒక భావన పట్టుకొని మేము కూడా ఎంత దూరమో వెళ్ళలేకపోతున్నాము. ఇందువల్లనే 2-3 ఏళ్ళకెళ్ళి కూడా వాళ్ళు ప్రతిరోజు చేస్తూ అంటారు, రేపు వస్తుంది, మాపు వస్తుంది. గత ప్రభుత్వం అయితే అఫిడవిట్ ఇచ్చేసాము అన్నారు. ఇగో ఇచ్చేసినామని మేము డైరెక్ట్గా కోర్టులోకి పోయి ఆడ కూర్చొని ఆడ తెలిస్తే అఫిడవిట్ లేదు, ఏమీ లేదు. మాకు మాత్రం ఇచ్చేసాము, 15 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఇలా చేయడం వల్ల మమ్మల్ని ఏదో సైడ్ ట్రాక్ చేసేసి ప్రజా ఆరోగ్యాన్ని బొందలో దొక్కుతున్నారు చెప్పాలంటే. సో చిత్తశుద్ధితోటి వెళ్తే ప్రజలకు మంచిది, గవర్నమెంట్కి మంచిది, డాక్టర్స్కి మంచిది. ఫైనల్గా చెప్పండి, ఏం చేయదలుచుకున్నారు? చర్చలు విఫలమై మరోసారి చర్చలు పిలుస్తారు. ఒకవేళ విఫలం అయితే ఏం చేస్తారో, ఒక సఫలం అయితే ఏం చేస్తారో, నెక్స్ట్ మీ కార్యాచరణ? ఇది మళ్ళీ చర్చలకు పిలిస్తే మేము తప్పకుండా వెళ్తాము, సహకరిస్తాము ఖచ్చితంగా. వాళ్ళకి ఇప్పుడు మేము అడిగేది మా కోసం కాదు. మేము పీజీసీ చేస్తున్నాము, యూజీ చేస్తున్నారు స్టూడెంట్స్. 5 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, దాని తర్వాత వేరే బ్యాచ్ వస్తారు. మేము అడిగేది మా గురించి కాదు, పాయింట్ ఇక్కడ మా గురించి కాదు. మేము సరే చికిత్స మేము ఇక్కడ చేస్తున్నాము ప్రజలకి. ఇక్కడ ఉండేది మెయిన్గా వచ్చేది పేద ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ అధికారి, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యేనో ప్రభుత్వ హాస్పిటల్కి చికిత్స చేయించుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్, ఏ అధికారి అయినా గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారా? లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చికిత్స. ఈ ఓజీహెచ్ బిల్డింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఈరోజు స్టార్ట్ చేసింది కాదు. గత ప్రభుత్వం 2 సార్లు చేసినప్పటి నుంచి 2015 అప్పుడు సీఎం గారు కూడా వచ్చారు. దాని తర్వాత మొన్న రీసెంట్గా సీఎం గారు వచ్చారు, దాని తర్వాత అప్పుడు హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు, రీసెంట్గా గవర్నర్ గారు కూడా వచ్చారు. ఈ చూసి స్ట్రక్చర్ ఏంది, ఇలా ఉంది, ఈ కండిషన్లో ఎలా ఉండగలుగుతారు పేషెంట్స్ అయినా కానీ అక్కడికి వచ్చి మీరు చూడండి. మీరు వచ్చి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు తెలిసిన మీ చుట్టాలను కానీ మీ పేషెంట్లను మీరు అక్కడ వచ్చి అడ్మిట్ చేయగలుగుతారు. అలాంటి కండిషన్లో ఉన్న హాస్పిటల్ని పైన రేకు షెడ్ వేసి నడిపిస్తున్నారు. ఇంకెన్ని రోజులు నడుస్తుంది? ఇట్స్ టెంపరీ. అది వేరే బిల్డింగ్ కట్టేంత వరకు నడుపుతామన్నప్పుడు అది అలా చేయాలి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, దాని గురించి ఒక మాట లేదు, ఏమీ లేదు. సో ఈ బిల్డింగ్ అన్నది మా గురించి అడగట్లేదు, మాకు దానివల్ల అది ఒకవేళ వస్తే మేము బెటర్ సర్వీస్ చేయగలుగుతాము, మేము ఎక్కువగా నేర్చుకోగలుగుతాము, దానివల్ల అందరికీ బెనిఫిట్ అవుతుంది. సో ఇది వాళ్ళు ఫస్ట్ ఇది చేయాలి. దాని తర్వాత ఈ స్టైపెండ్స్ గురించి ప్రతిసారి స్టైపెండ్స్ అడగడము, ఇవ్వకపోవడము, స్ట్రైక్ నోటీస్ ఇస్తే ముందు రోజు స్టైపెండ్స్ వేసేయడము. ఓకే స్టైపెండ్స్ వేసాం కదా, రెగ్యులరైజ్ చేస్తాం. గత ప్రభుత్వం కూడా గ్రీన్ ఛానల్ అన్నారు, అదన్నారు, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ఏదో రిలాక్సేషన్ ఈ 5 నెలలకు సంబంధించి 6 నెలలకు సంబంధించి బడ్జెట్ ఇస్తామంటున్నారు. ఆ బడ్జెట్ ఎన్ని రోజులు నడుస్తుంది? 6 నెలలకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ కూర్చోవాలి రోజు. అంటే మాకు ఇంకా వేరే పని లేదు, మేము మా సేవలు చేసుకోవాలి, దీని ఎంబడి పడాలి, కోట్ల చుట్టూ దీనిల చుట్టూ తిరుగుకుంటా స్టైపెండ్ల కోసం, మా వేతనాల కోసం. ఇప్పుడు మేము బ్యాచిలర్ పర్లేదు, సార్ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఫీజు ఎవరు కడతారు, నెల అద్దె ఎవరు కడతారు? ఆల్ ఇండియా కేటగిరీ 50% ఉన్నారు, వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు.
వాళ్ళు ఇక్కడ అద్దెకుంటారు, మేమంటే మా పేరెంట్స్తో ఉంటాం, సరే వాళ్ళు మాకు ఇస్తారు. వీళ్ళకి ఎవరు ఇస్తారు? వీళ్ళకి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. సో పేషెంట్ కేర్ కూడా ఇప్పుడు మీరు పేషెంట్ కేర్ ఎఫెక్ట్ అవుతుంది ఎమర్జెన్సీ అంటారు, మేము చేయట్లేదు. పొద్దున 6 గంటలకు వచ్చి ఆ ఓపీడీ వార్డ్స్కి వెళ్ళి, మేము బాయ్కాట్ అని చెప్పినా కానీ వార్డ్స్కి వెళ్ళి వార్డ్స్లో పని చేసుకొని డ్రెస్సింగ్లు చేసుకొని రిపీట్స్ రాసుకొని వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. అందరికి తెలవాలి బాయ్కాట్ చేస్తున్నాం అని. కానీ దీని తర్వాత కూడా మళ్ళీ 3ంటికి వెళ్ళి వార్డ్స్లో ఏమైనా పెండింగ్స్ ఉన్నాయో చూసుకొని వెళ్తున్నాం. మేము ఏవి సర్వీసెస్ బాగా అంటే ఇన్ పేషెంట్స్కి ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఓపీలో మా సార్ వాళ్ళు చూస్తున్నారు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. కానీ ఇదే ఇలా కొనసాగిస్తే వాళ్ళు ఒకవేళ మాకు రెస్పాన్స్ ప్రాపర్గా మాకని కాదు, ఇది స్టేట్ వైడ్ జరుగుతుంది, ఈ ఉస్మానియా గాంధీ కాదు, స్టేట్ మొత్తం అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యి దీనికి ఫాస్ట్గా చేయకపోతే ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేస్తాం. అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది పేషెంట్ కేర్. అప్పుడు ఎఫెక్ట్ అయినా మాకు అది మనసులో ఉండదు. కానీ అది ఎఫెక్ట్ కాకుండా ఈ గవర్నమెంట్ ఏదో ఒక తీసుకుంటుంది, సీఎం గారు కానీ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఒక డిసిషన్కి వచ్చి ఒక ఎండ్ పాయింట్ అన్నది తీసుకొస్తారని మేము త్వరగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది జూడాలు అయితే ప్రధానంగా చెప్తుంది. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ చేసే వరకు మాత్రం చూడొద్దు, ఎందుకంటే చర్చల పేరుతో కొన్ని సంవత్సరాల పాటు చర్చలు కొనసాగుతున్నాయి తప్ప మా సమస్యలు తగ్గట్లేదు. మా సమస్య అనేది మా గురించి కాదు, పేషెంట్ల గురించి. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ చాలా దీనస్థితిలో ఉంది, అక్కడ ప్రమాదాలు అవుతున్నాయి, ఎప్పుడు ఏమవుతుందో లేని పరిస్థితి ఉంది. సరైన సౌకర్యాలు లేవు, సౌకర్యాలు కల్పించే అవసరం ఉంది. అలాగే సకాలంలో కూడా స్టైఫండ్లు చెల్లిస్తే మాకు కూడా కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి. స్టైఫండ్ విషయంలోనే గత పెండింగ్లో ఉన్న అన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. చర్చలకు మేము సిద్ధంగా ఉంటాం, ప్రభుత్వ తరపున వాదనలు కూడా మేము వినడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ తలపెట్టిన సమ్మెను ఇటు కాలేజ్ వైపు కూడా అక్కడ వెళ్తున్నారు. అక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర సమ్మె చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తున్నట్టు కూడా జూడాలు చెప్తున్న సందర్భం మాత్రం కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా తగ్గేదే లేదంటున్నారు. ఒకవేళ సమస్యలు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గపోతాం, మేము కూడా వెనక్కి తగ్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిచ్చా టీవీ, హైదరాబాద్.